నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సమస్యలే లేని జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. మన జీవితాన్ని మనం ఏ విధంగా నిర్మించుకోవాలి అనుకుంటున్నామో అదే విధంగా నిర్మించుకోవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ఆనందాన్ని, విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. కానీ ఎలా? ఎన్నో సమస్యలు, సందేహాలు ఉంటుంటాయి. మరి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడవచ్చు. అలాగే వారిని నేరుగా కలుసుకునే సమస్యలు వివరించే అవకాశం ఉంది. వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. వివరాలు తెలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. సార్, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్ గురించి, బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, వివరాలు ఒకసారి చెప్తారా? అదే అండి, కుబేర ప్రక్రియ నెక్స్ట్ మంత్ నవంబర్ 17, 18, 19, 20 కండక్ట్ చేస్తున్నామండి. అమృత ప్రక్రియ 25th, 26th, 27th కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సార్, నిన్న కార్యక్రమంలో మీరు ఒక విషయం చెప్పారు. దీపావళి రోజు చాలా మంది చేసే మిస్టేక్స్ గురించి చెప్పారు కదా. ప్రేక్షకులు చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది, బాగుంది. కానీ కొన్ని సందేహాలు కూడా వచ్చాయండి. ఏంటంటే మీరు దేవుడు బొమ్మలు ఉన్న వాటి గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. మరి చాలా ఐటమ్స్ మీద కూడా దేవుడు బొమ్మలు అవి ఉంటుంటాయి కదా. మరి ఆ పేపర్లో అన్ని పడేసేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఎస్ అండి. అంటే సింపుల్ అండి, ఈ మైండ్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి చెప్తున్నాను. ఎందుకనంటే టపాకాయలు పేల్చేవాడు అంటే టపాసులు అమ్మే వారికి నాకేమైనా క్లాష్ ఉండో లేకపోతే ఇలాని కాదు. ఇక్కడ చాలా అంటే ఇప్పుడు సింపుల్ అండి, నేను ఒక 10 రూపాయల కాగితాన్ని కనుక తగలబెట్టాను అని అనుకోండి, దాని అర్థం ఏంటి? అది వద్దు అని. అంటే జనరల్గా జనాభా ఏమనుకుంటారు, వాడికి డబ్బు అంటే లెక్క లేదు అని అంటారు, రైట్? సో ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క బొమ్మ ఉన్నటువంటి బాంబును పేల్చాము అని అనుకోండి, మీకు అర్థం కాదు, సబ్కాన్షియస్కి అర్థమైపోద్ది ఏమని, ఇతనికి దేవుడు అంటే లెక్కలేదు. సో దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అని అంటే, మనం చేసే చిన్న చిన్న యాక్టివిటీసే, మనం సరదా కొద్దో లేకపోతే దీపావళి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలనో ఇలా పేలుస్తాం. ఏంటి ఇలా పేల్చేస్తే అయిపోతుంది అని అంటే ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. నిజం చెప్పాలి అని అంటే డెఫినెట్లీ దీని యొక్క ఇంపాక్ట్ అని ఖచ్చితంగా ఉంటుందండి. లక్ష్మి పూజన చేసేవాడివి, లక్ష్మిని పూజ చేయాలి, కానీ ఆమెని తగలబెట్టడము, ఆమెని ఆ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చిన్నాభిన్నం చేసే విధమైనటువంటి బాంబులు ఇలాంటివి పెట్టడం అనేది రైట్ కాదు. అయితే కాలానుగుణంగా ఏంటంటే ఈ పూజా ద్రవ్య సామాన్లు అమ్మడంలో అగరబత్తీల మీద అంటే ప్యాకెట్ల మీద ఇలా ఉంటాయి కదా, ఇప్పుడు ఏం చేయాలని వీటన్నిటిని కలెక్ట్ చేసి చెత్తపుట్టలో వేయకూడదండి. దేవుడి యొక్క ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, చెత్తపుట్టలో వేయటానికి అది దిక్కుమాలని పదార్థాలు కావవి, భగవతత్వానికి సంబంధించిన వాటన్నిటిని ఇంకో సపరేట్ కవర్లో పెట్టుకొని వాటిని ఏం చేయాలంటే వీలు కుదిరితే నిమజ్జనం అంటే పారే నీళ్ళల్లో కనుక వదిలేయగలిగితే మ్యాక్సిమం ఆ ప్రాబ్లం అన్నది వెళ్ళిపోతుంది. ఇక అది కూడా మనకి ఎవరో ఒకరు అంటారు కదా, మళ్ళీ దాన్ని వేయడం కూడా ఒక డస్ట్, వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అని అనుకున్నారు అని అనుకోండి. ఇవన్నిట్లో సైడ్ అంటే ప్లాస్టిక్ ఓరియంటెడ్గా ఉన్న వాటిని సపరేట్ చేసేసేయండి. అండ్ ఓన్లీ అంటే మంచి ఈజీగా కంపోస్ట్ అయ్యే వాటిని తీసుకొని ఎర్త్లో పూడ్చి పెట్టేసేయండి. ఆటోమేటిక్గా అవి కంపోస్ట్ అయిపోతే ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే ఇవి ఎలా చేయాలి అంటే గౌరవం అండి, మన దేవుడు అంటే గౌరవం ఉండాలి. కానీ కాలానుగుణంగా ఎలా తయారైపోయింది అని అంటే ఇవి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద రావటము, దానికి గౌరవం లేకుండా పోవటం. భగవంతుడితో గేమ్స్ కాదు. ఎందుకనంటే భగవంతుడి యొక్క ప్రతిరూపమే నువ్వు భగవంతుడిని కనుక విమర్శించావు అంటే నిన్ను నువ్వు దుఃఖించుకున్నట్టు అనమాట, నిన్ను నువ్వు శిక్షించుకున్నట్టు. అంటే భగవంతుడు ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు అనమాట, అయ్యో నన్ను గౌరవించట్లేదే అది ఇది అని చెప్పేసి. కానీ ఆ యాక్టివిటీస్ చేస్తే నీకు భగవంతుడి మీద నమ్మకం లేదని చెప్పి నీ సబ్కాన్షియస్ అర్థం చేసుకుంటుంది, లేదా నీ అంతరాత్మ అర్థం చేసుకుంటుంది. కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి పరిణామాలను సృష్టిస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వ్యవహారాల్లో. సో అందరికి చెప్పేది అదే, లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్స్తో ఉన్నటువంటి బాంబులు కానీ, రాముడి ఫోటోగ్రాఫ్తో ఉండే రామ బాంబు అని చెప్పి, హనుమా బాంబు అని చెప్పి ఇట్లాగా చాలా చాలా రకాల బాంబులు దొరుకుతాయి. వీటిని దయచేసి పేల్చమాకండి. హిందుత్వాన్ని మీరు అంటే హిందుత్వాన్ని కాదు, ఆ పరబ్రహ్మ తత్వాన్ని అవమానించకండి. రెండవ పాయింట్ ఏంటంటే ఇంకొక న్యూస్ లైక్ చైనీస్తో కూడుకున్నటువంటి క్రాకర్స్ దయచేసి ఎవరు పేల్చమాకండి. ఎందుకంటే భారతదేశాన్ని మనం డెవలప్ చేయాలి అని అనుకుంటే భారతదేశానికి సంబంధించిన క్రాకర్స్ ఇదిగోండి, ఈ ఎక్సెప్ట్ ఈ దేవతా విగ్రహాలతో సంబంధించినవి తప్ప నుంచి, లేదా ప్రతిమలు లేకపోతే ఫోటోగ్రాఫ్స్ తప్ప నుంచి రిమైనింగ్ మీరు ఇండియన్ బ్రాండెడ్ అయినటువంటి వాటిని మాత్రం పేల్చండి. సేఫ్ దీపావళి ప్రతి ఒక్కరు జరుపుకోండి. దానికంటే దీపం వెలిగించడము, లేకపోతే ఇంటిని మంచిగా కాంతిమయం చేసుకోవడము,
ఆ డబ్బును వృధా చేయడం కంటే ఇంకా ఏదైనా స్వీట్స్ రూపంలోనూ, స్నేహితులకి గిఫ్ట్ రూపంలోనూ ఇట్లా ఇచ్చుకొని ఈ యొక్క దీపావళిని చాలా బాగా చేసుకోండి. వీలు కుదిరితే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎవరైనా ఒక ఫండింగ్ ఇవ్వడమో ఇట్లాంటి అట్లీస్ట్ 50 రూపీస్ ఫండింగ్ పంపించుకున్న చాలండి. అందరం ఆల్మోస్ట్ 100 కోట్లు ఇంటూ 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 500 కోట్లు ఒక్క రోజులో జరిపోవచ్చు. చాలా అద్భుతాలు కూడా జరగచ్చు దీనివల్ల. అలా చేయడానికి ట్రై చేస్తే బెటర్ అండి. తప్పకుండా సార్, చాలా మంచి విషయం చెప్పారండి. ఒక కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సంగమేశ్వర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి గిరీష్ గారితో. హలో. నమస్తే సార్. నమస్తే సంగమేశ్వర్, హౌ ఆర్ యూ? బాగున్నారా సార్? యా ఐమ్ సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. యా చెప్పండి సార్. ఒక్క డౌట్ సార్. సార్ ఇప్పుడు మనం కరెక్టే ఉన్నాం అనుకోండి సార్, అయితే వేరే వాళ్ళు మన గురించి మనకు చెడు జరగాలని కోరుకుంటే దాని వల్ల ఎఫెక్ట్ అవుతుందా అనేది ఒకటి సార్. ఇంకోటి ఏంటంటే మా బిడ్డని ఎవరై కోచింగ్ తీసుకున్నాం సార్, మీ బ్లెస్సింగ్స్ కాదు సార్. శుభం. బ్లెస్సింగ్ అంటే నీ యొక్క మీద నీకు నమ్మకం, అది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ దాన్ని క్రియేట్ చేసుకో. రెండవది, అవతల వాళ్ళు చెడు కోరుకుంటున్నారు, నేను మంచి కోరుకున్నా, నేను ఫెయిల్యూర్ అవుతున్నాను అని అంటే అవతల వ్యక్తికి నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ నువ్వే ఇచ్చావని అర్థం అనమాట. ఇక్కడికి ఒకటే గుర్తుపెట్టుకో, నీ పర్మిషన్ లేనిదే ప్రపంచం కానీ కనీసం విశ్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. నీ పర్మిషనే ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎనీ యాక్షన్ జరగాలంటే నీ పర్మిషన్ ఉండాలి. కంపల్సరీ నీ ఆలోచనల వల్ల, నీ ఊహల వల్లే జరుగుతూ ఉంటుంది. సో వితౌట్ నీ ఆలోచనలతో ఈ సృష్టి ఏదీ జరపబడదు. కాబట్టి అవతల నన్ను ఏదో ఇబ్బంది పెడతారనో లేకపోతే ఇదేదో చేస్తారని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక యాక్షన్ జరిగింది అని అంటే రెండు వైపులా అది ఉంటేనే పాసిబుల్ అవుతుందన్నమాట. ఒకటి మాత్రమే చేయడం అన్నది ఈ సృష్టిలో ఎక్కడ జరగదండి. సో కాబట్టి నన్ను ఎవరో ఏదో చేస్తారని చెప్పి, నాకు ఏదో జరుగుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కనుక స్ట్రాంగ్గా ఉన్నావు అని అంటే ఈ ప్రపంచం యావత్తు నీ మీద యుద్ధం చేసినా కానీ నీ గెలవలేదు. ఎందుకనంటే నీ అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్లోనే లేడు. అది వర్షం గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. సార్, మరి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలే జీవితం అని అంటుంటారు కదా. అసలు మనిషి మీద ఆలోచనలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి చెప్పండి. అలాగే మనం సంకల్పించుకోవాలని మీరు చెప్తుంటారు కదా. కానీ ఏదైనా సరే ఆలోచనల ద్వారా ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి డైవర్ట్ కూడా అవుతుంటాం కదా సార్. మరి దీని గురించి కూడా వివరాలు చెప్తారు? షూర్ అండి. అంటే ఆలోచన విధానం చాలా శక్తివంతమైందండి. అంటే ఎంత పవర్ఫుల్ అని అంటే మన బ్రెయిన్లో ఒక ఆలోచన కనుక అయ్యిందని అంటే అది మ్యాక్సిమం మెటీరియల్ అవుతుంటుంది. ఈయన అంత ఫాస్ట్గా మెటీరియల్ అవుతుందా అని అంటే ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. చూడండి, ఎవరైతే టీవీ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు కరెక్ట్గా 3 నుంచి 4 నిమిషాల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ ఆవలింత వస్తుంది. కాబట్టి చూడండి, మీకు ఆవలింత వస్తుంది, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆలోచన విధానం మనం రిలీజ్ చేసాం కాబట్టి మీకు ఆవలింత అనేది వస్తుంది. మీరు వద్దు అనుకున్నా ఈ ఆవలింత ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఈ ఆవలింత వస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ 98% ఆఫ్ పీపుల్కి ఖచ్చితంగా 3 to 4 minutes అంటే ఈ ఎపిసోడ్ అయ్యే లోపల ఖచ్చితంగా ఆవలింత వచ్చి తీరుతుంది. దీన్నే బాడీ త్రూ మైండ్ థియరీ అని అంటాం. కంపల్సరీ ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే ఇక బ్రెయిన్ ఈ టాస్క్ తీసుకునేసింది అనమాట. ఇంకా అది ఆవలింత వచ్చే విధంగా చేస్తుంది డెఫినెట్లీ. ఇదిగోండి ఇప్పటికే చాలామంది ఆవలిస్తున్నారు. సో ఎలా జరుగుతూ ఉంటుంది అని అంటే ఇది ఒక ప్రాసెస్ మీద పోతూ ఉంటుందండి. ఒక ఆలోచన విధానం విశ్వంలోకి విసిరివేయబడిన తర్వాత అది ఇమీడియట్లీ మెటీరియల్ కావడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉండదో అప్పుడు డైవర్ట్ అవుతాం. ఓకే, క్లారిటీ ఉందనుకోండి పక్క. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ట్యాంక్ బండి దగ్గర నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలి అని అంటే ఒక రోడ్డు బాగా కనుక తెలిసిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారనమాట నేరుగా. ఇన్ కేస్ రోడ్డు తెలియనప్పుడే డైవర్ట్ అవుతాం. ఎక్కడెక్కడో తిరిగి మొత్తానికి లాస్ట్లో చేరడమా లేకపోతే ఇంకే ఏరియాకి వెళ్ళడమా ఇలా జరుగుతుంది. సో ఆలోచన విధానంలో స్పష్టత కనుక ఉంది అని అంటే ఏదైనా పాసిబుల్ అవుతుంటుంది. కాబట్టి చూడండి, చాలా మందికి ఇప్పుడే ఆవలన చేస్తారు చాలామంది. సో ఇట్లా ఉంటుందండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు రాజా మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా రైల్వే కోడ్ నుంచి. ఓకే అండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రాజా గారు. సార్, మేము కడప జిల్లా రైల్వే కోడ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. కరెక్ట్గా 1 week బ్యాక్ మా ఫాదర్ గారు చనిపోయాడు సార్, బుధవారం రోజు. ఓకే. ఈ అద్వైత క్రియ ద్వారా మరి ఆయన ఎక్కడ అనేది ఐడియా ఉంటుంది సార్? ఒకవేళ నెక్స్ట్ జన్మ అనేది షూర్ అదంతా తెలియదు సార్. చెప్తాను. మనుషుడు చిరిగిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ఏ విధంగా ధరించుచున్నాడో ఆత్మ ఒక శరీరమును వదిలి ఇంకో శరీరమును పొందుట కూడా అట్లే. ఎవరి సంకల్పానుసారం ఎవరి యొక్క కోరికల సారము వారి యొక్క జీవితం వెళ్తూ ఉంది. కానీ ఎవరో ఒకరి పర్మిషన్ వల్లనో ఎవరో ఒక ఆలోచన విధానం వల్లనో ఆ ఆత్మ అన్నది ఎలా వెళ్ళింది ఏంటి అన్నది మనం చెప్పుకోలేమండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆధారపడుతుంది. ఇదంతా సంకల్పం అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే
ఒక పెద్ద కొండ మీద నుంచి వాటర్ ఫ్లో స్టార్ట్ అయిందని అనుకోండి, ఇది పర్టికులర్గా ఇలాగే వెళ్తుంది అని చెప్పగలుగుతామా? ఎక్కడ స్లోప్ ఉంటుందో, ఎక్కడ ఎనర్జీ ఉంటుందో అటువైపు అది కొండలని గుట్టలని వీటన్నిటిని తన్నుకొని మరీ వెళ్తుందనమాట. ఎందుకు అలా వెళ్ళాలి? దాని గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం అనమాట. సో సిమిలర్లీ ప్రతి ఒక్కరి ఆత్మ అంటే ఆ బాడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది అగైన్ మరలా వెళ్ళిపోయేసి ఇంకొక కొత్త బాడీని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది అన్నది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇట్ ఈస్ అభూత కల్పన. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊరు వెళ్ళింది ఇలాంటివి చెప్పారు అని అంటే మనల్ని మేబీ మభ్య పెడుతున్నారు, మాయ చేస్తున్నారు అని చెప్పి చెప్పాలి. కానీ సో అది అక్యురేట్గా ఎలా ఉంటుందని చెప్పలేం. బట్ వాళ్ళకి ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి అన్నది కనుక మనకు కొంచెం ఐడియా కనుక ఉంది అని అనుకోండి, మేబీ నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే ఒక వ్యక్తికి తరచూ రాజకీయంలోకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఉంది. బట్ తనకు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాడు. నో డౌట్ నెక్స్ట్ బర్త్ మాత్రం అతను రాజకీయ నాయకుడే. సో కన్ఫర్మ్ అనమాట. సో ఇట్లాంటి ఐడియాలజీని మనం బిల్డ్ చేసుకోవచ్చు అండి. దట్స్ ఇట్. ఓకే. విద్య, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సమస్య ఏదైనా సరే అద్వైత క్రియ ద్వారా పరిష్కార మార్గం సాధ్యమే అంటున్నారు ఈకే గిరీష్ గారు. నేరుగా కలుసుకునేందుకు అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేసేందుకు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఒక కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? హలో సార్. మేడం, మీ పేరు? సుజాత మేడం. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? ఆదోని మేడం. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మీది చూస్తున్నాను సార్, లైవ్ లో చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా ఇంప్రూవ్ ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మాకు కొన్ని సమస్యలు చెప్దాం అనుకున్నాం సార్. చెప్పండి. సార్ ఇట్లా మా ఆయన 10 years అయింది సార్, ఏ జాబ్ లేదు సార్. మేము అట్లా పాజిటివ్ థింక్ చేసేదానికి అట్లా అవుతుందో ఏం సార్? చెప్తాను. అంటే చాలా సింపుల్ అండి. పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి అని అంటే, వారు జాబ్కి వెళ్ళినట్టు, రెస్పాన్సిబుల్గా అన్నట్టుగా మనం మాటికి అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా అనుకోవడం జరుగుతుందో విశ్వం దీన్ని నమ్మడం ప్రారంభించి మీ యొక్క కోరికను కాన్స్పైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. లేదు ఆయన ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో బాగా చేంజ్ అవ్వాలి అని అనుకున్నారా, ఒక్కసారి కుబేర ప్రక్రియ తీసుకురండి. నిద్ర కూడా బోర్ అనమాట. ఇంకా డబ్బు నేను సంపాదించాలి, నేను చాలా గొప్ప స్థితికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు. కంటిన్యూస్ ఇంకా ఆర్థికంగా సంపాదించడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు అనమాట. అంత ఎనర్జెటిక్గా తయారవుతారు. అదండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? మీ పేరు? గట్టిగా మాట్లాడండి, సమస్య ఏంటో గిరీష్ గారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇంట్లోనే నేను కుట్టు మిషన్ పెట్టుకున్నానండి. నేను ఇంట్లోనే కుట్టు మిషన్ బట్టలు బ్లౌజులు కుడతానండి. ఓకే. అది ఇంట్లో కాన్సెప్షన్ పెట్టలేకపోతున్నానండి, నెక్స్ట్ దాంట్లో పెట్టలేకపోతున్నాను. ఓకే. బట్టలు కుట్టలేకపోతున్నాను ఇంట్లోనే. ఓకే ఓకే. అది తెలుసుకోవాలని మీరు చెబుతారని ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తానే ఉంటాను. దాని గురించి ఫోన్ చేశానండి. ఫైన్ అండి. మీరు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అంటే నేను దీనికంటే ముందు వెళ్ళలేనేమో అనేసి. ఈ అంచనా ఏం చేస్తుంది అని అంటే, మీ లోపల టాలెంట్ ఉన్నా, మీరు చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, మనం అనుకుంటాం చూసండి, ఒక గిరి గీసుకుని కూర్చుంటాం ప్రతి ఒక్కరు. నేను ఇంతే, నా రేంజ్ ఇక్కడ వరకే ఉంటుంది, నేను దీని మీద చేయలేనేమో అనుకుంటే ఫైనల్గా లోపల నుంచి మీ అంతరాత్మ అదే అంటుంది, తథాస్తు మీకు అలాగే కానీ అని చెప్పేసి. అలా కాకుండా నేను చేయగలను అని చెప్పి ప్రయత్నం చేయండి. 1, 2, 3 ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ ఎనర్జీ సైజ్ వచ్చేస్తుంది, మీరు చేయగలుగుతారు. ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అవుతుంది. ప్రయత్నం చేయండి, ముందు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎక్స్పర్ట్స్ని తీసుకోండి, వాళ్ళతో ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. అప్పుడు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ మీన్స్ మీరు ఏదైతే బట్టలు కుట్టాలి, ఇంకొంచెం బాగా చాలా అద్భుతంగా మీరు టెక్నిక్స్ నేర్చుకోవాలనుకున్నారో ఆ ఫ్యాషన్ డిజైనింగ్ మీద, అవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు మహేందర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వరంగల్ నుంచి మాట్లాడుతున్నామండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, ఈ గ్రహాల ప్రభావం అనేది మనుషుల మీద జంతువుల మీద ఒకే విధంగా ఉంటుందా సార్? అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు మాత్రము ఈ యొక్క చంద్రుడు లేదా సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తులు మాత్రమే పనిచేస్తాయండి. రిమైనింగ్ సెక్టార్లో ఏ శాటాన్ యొక్క ఎఫెక్ట్ ఇలాంటివి చాలా తక్కువ అనమాట. అంటే
అవి కూడా గురుత్వాకర్షణ, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కిందకే వర్తిస్తుంది. బట్ ఈ లగ్నంలో పుట్టిన వాడికి మాత్రం ఇలాగే జరుగుతుంది అలా అనేసి అనుకున్నామంటే ఇక మనం ఒక నిజం చెప్పాలంటే బీసీలోకి వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం మారిపోయి ఉంది. ఈ రోజు కూడా స్టిల్ మనం గ్రహాలను బిలీవ్ చేసుకుంటూ కూర్చోకూడదు. అఫ్కోర్స్ వాటి యొక్క ప్రభావాలు ఉంటాయి, లైక్ 10-20% మ్యాక్సిమం తీసుకుంటే 30% అని అనుకోండి. మిగిలిందంతా మనిషి యొక్క స్వయంకృత అపరాధాలు అనమాట. అంటే తనకు తానే ఆ విధంగా డిజైన్ చేసుకుంటాడు. నువ్వు ఏమనుకుంటే అది అయి తీరుతుంది, మీరు ఏం సంకల్పిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు అశక్తులు కాదండి, శక్తివంతులు. మీరు ఏం కావాలని ఉంటుంది. ఇందాక ఒక టాస్క్ తీసుకోవడం జరిగింది, లైక్ ఆవలింత వస్తుంది అని చెప్పేసి. చాలామందికి ఆవలింతలు వచ్చాయి. దాంట్లో గురు మార్గదర్శి జరిగే వాళ్ళు ఉన్నారు, శని మార్గదర్శి జరిగే వాళ్ళు ఉన్నారు, శుక్ర మార్గదర్శి జరిగే వాళ్ళు ఉన్నారు, రాహు మార్గదర్శి జరిగే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత తీసుకుంటే బుధ మార్గదర్శి జరిగే వాళ్ళు ఉన్నారు, తర్వాత సూర్య మార్గదర్శి, చంద్ర మార్గదర్శి, అన్ని మార్గదర్శులు జరిగే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క లగ్నానికి సంబంధించి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాసులకు సంబంధించిన వారు ఉన్నారు, లగ్నాలకు సంబంధించిన వారు ఉన్నారు, 27 నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 108 పాదాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి జాతకంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఒక్క నంబర్లతో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు వచ్చింది ఆవలింత? ఏ గ్రహం తెప్పించింది? సో దీని అన్నిటికీ సంబంధించి ఏంటంటే మనిషి యొక్క ఆలోచన ఇదే అంతిమం, ఇదే సంకల్పం. ఆలోచనే సంకల్పం అండి. దీన్ని మించిన శక్తి భూమి మీద ఇంకోటి లేదు, ఉండబోదు, ఉండదు కూడా. సంకల్పమే సమస్త సృష్టిని నిర్మించింది. ఈ గ్రహాలు తిరుగుతున్నాయే, ఇవి కూడా ఒక సంకల్పానుసారమే తిరుగుతూ ఉన్నాయి. వీటికి ఆ శక్తులు ఉన్నాయే, అవి కూడా ఒక సంకల్ప శక్తి ద్వారా వచ్చిందనమాట. చరాచర సృష్టి మొదలుకొని ఎండేంత వరకు మళ్ళీ తిరిగి ప్రారంభమై తిరిగి ఎండయ్యేది, తిరిగి ప్రారంభమై తిరిగి ఎండయ్యేది, ఇదంతా కూడా ఒక సంకల్పం మీద ఆధారపడి పనిచేస్తుంది. అంతేగాని గ్రహాలు అనేవి కాదనమాట. సో ఒకే టైంలో ఒక మనిషి పుడతాడు, ఒక పంది పుడుతుంది. ఇతనేమో రాజకీయ నాయకుడు, పంది రాజకీయ నాయకుడు కావట్లేదే. గ్రహాల లెక్కన తీసుకున్న పని అయితే ఒకే ఇళ్లలో కవల పిల్లలు జన్మిస్తారు. ఒక అతనికేమో త్వరగా పెళ్ళి అవుతుంది, ఇంకొకటి పాపం 6 నెలలు సంవత్సరం తర్వాత కొన్నిసార్లు పెళ్ళికని ప్రసాదాలు కూడా ఉండిపోయి ఉన్నారు. ఎందుకు అలా జరిగింది? ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? ఎందుకు వీళ్ళకి ఒకే టైం మ్యాక్సిమం 5-6 నిమిషాలు? మనకు కూడా డాక్టర్స్ ఇచ్చేటప్పుడు దగ్గర 3-4 మినిట్స్. నేను ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం పూర్వమైనది, సనాతనమైనది. దాంట్లో నిజం ఉంది లేదని చెప్పట్లేదు. కానీ కంప్లీట్ అదే కాదు. పరాశరుడు, జైమిని మరియు వరాహ్యమీరుడు అంతటి గొప్ప సైంటిస్టులు, అంటే ఆస్ట్రో సైంటిస్టులే చెప్పారనమాట, మనిషి మీద అది కేవలం 30% మాత్రమే ప్రభావం చూపిస్తాయి అని. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ హ్యూమన్ క్రియేటెడ్ అండి. ఈశావ్యాసోపనిషత్తు ఒకటే చెప్తుంది, ఏ మనిషి అయితే బలంగా సంకల్పించి కనుక ప్రయత్నం చేస్తాడో వాడికి సమస్త సృష్టి మొత్తం ఆధీనమై ఉంటుంది. సూత్రమును మనులు సమకూరినట్టు ఈ జగమంతయు నాలోనే ఉంది, అంటే తన లోపలే ఉంది ఈ జగమంతా. ఎవరైతే నన్ను శరణు చొచ్చుతాడో వాడి యోగక్షేమములు నేనే అనుభవించుతున్నాను, నేనే ప్రసాదించుతున్నాను అని చెప్పేసి ఉంది. అంటే ఆ యొక్క అంతరాత్మని కనుక మనం సంకల్పాన్ని కనుక మనం శరణు చొచ్చామని అంటే సృష్టిలో ఏముందండి, ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, ఒక కాల్ తీసుకుంటాం సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు రవినాయుడు మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బోరబండ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మాట్లాడండి గిరీష్ గారితో. హలో సార్, నమస్కారం గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. మా పాప 5th క్లాస్ సార్. ఓకే. అయితే ఈ మధ్య ఒక 1 వీక్ నుండి నేను స్కూల్ కు వెళ్ళను, చదువుకోను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. ఏం చేస్తావంటే ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తాను అని అంటుంది. కంటిన్యూగా విపరీతంగా ఏడుస్తుంది సార్. అది ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అసలు అర్థం కావట్లేదు సార్. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదని నిన్న అడిగితే నాకు దయ్యం అంటున్నారు, బాత్రూంలో దయ్యం ఉందని అంటున్నారు, అట్లా అని ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. స్కూల్కి వెళ్ళగానే ఏడుస్తుంది సార్. స్కూల్లో కూడా చాలాసేపు ఏడ్చి కూర్చుంటుంది సార్. అది ఏం ఓకే. కొన్ని రకాల సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీలు అండి. అంటే వాళ్ళకి లవ్ అండ్ కేర్ కావాలి అని అనుకున్నప్పుడు, అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కావాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదైనా ఉత్పాతం ఏదైనా వస్తుందేమో అనే ఒక ఫీలింగ్ అనేది జనరేట్ అయినప్పుడు పక్కన పిల్లలతో మాట్లాడడం వల్ల ఒకటని కాదండి, దీని వెనకాల చాలా బలమైనటువంటి విధానాలన్నీ ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే స్టడీస్ అనే దాని మీద పిల్లలకి చాలా భయం ఏర్పడుతూ ఉంటుంది. నేను కూడా చాలా రోజులు స్కూల్ ఎగ్గొట్టేసినాను నిజం చెప్పాలి అని అంటే, ఇట్లాంటి భయాలన్నీ పెట్టుకొని. సో ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాను. సో కాబట్టి ఇదేదో పెద్ద ప్రాబ్లమ్గా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బాగా మాట్లాడండి ప్రతిరోజు. లైక్ ఈవినింగ్ బయటకు తీసుకుని వెళ్ళి తిప్పడము, చదువుకుంటే ఎంత గొప్పవాళ్ళు అవుతారు, ఈ విధంగా అవుతుంది, ప్రపంచంలో దేన్నైనా సాధించే శక్తి ఉంటుందని మంచి స్పోర్టివ్, అంటే మంచి కథలు చెప్పాలి పిల్లలకి.
అది దెయ్యం ఉంది అని అనగానే అయ్యో పాపం దెయ్యం లేదు అది ఇది అని చెప్పకూడదు. వాళ్ళకి చదువుకుంటే గొప్ప ఎలా అవుతాము, వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేపిస్తూ ఉన్నామని అనుకోండి, నువ్వు ఈ విధంగా కానీ గొప్ప అవ్వాలి కదా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అది ఇది అని చెప్తే వాళ్ళలో ఆ ఫైర్ జనరేట్ అవుతుంది. చిన్నపిల్లలు చాలా తొందరగా డెవలప్ అవుతుందండి. పెద్దవాళ్ళకైనా కొంచెం ఇబ్బంది ఏమో కానీ ఆ విధంగా ఉంటుంది. అప్పటికి అర్థం కాలేదని నా దగ్గర తీసుకురండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను, ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఓకే అండి. మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్ గురించి తెలియచేయండి. షూర్ అండి. నెక్స్ట్ మంత్ 17, 18, 19, 20th కుబేర ప్రక్రియ ఉంది. అమృత ప్రక్రియ వచ్చేసి 25th, 26th, 27th క్లాసెస్ ఉన్నాయండి. ఓకే అండి. ఇప్పుడు ఈ కాలర్కి ఒక సొల్యూషన్ చెప్పారు కదండి సార్. ఏదైనా సరే అమ్మాయి ఎన్నో నెలల నుంచో, ఒక వారాల నుంచో, రోజుల నుంచో ఇటువంటి భయంతో, ఆలోచనలతో, టెన్షన్తో ఉండొచ్చు కదా. ఈ అమ్మాయి అనే కాదు చాలామంది ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం కూర్చుని చెప్పడం, కాస్త ఎక్స్ప్లెనేషన్ ద్వారా అన్ని రోజులు ఉన్న భయాలు కానీ, ఆలోచనలు కానీ, డౌట్స్ కానీ క్లారిఫై అవుతాయంటారా? దానికి టైం మంచి స్పోర్టివ్ వాళ్ళ లైఫ్ని రీడిజైన్ చేసే విధమైనటువంటి కథలు చెప్పాలి వాళ్ళకి, భయం గొలిపేది కాదు. వాళ్ళని ఎలా మనం తయారు చేయాలంటే యు ఆర్ వెరీ పవర్ఫుల్, ఈ భూమి మీద నీ అంత అదృష్టమైనటువంటి వాళ్ళు లేరు, వాళ్ళ లోపల పెంచాలి. మనం ఏమనుకుంటాము అని అంటే అయ్యో అలా కనుక వాళ్ళు చెప్పామనంటే హెడ్ వెయిట్ పెరిగిపోతుందేమో, చిన్నప్పటి నుంచి ఈగోయిస్ట్లుగా తయారైపోతారేమో అది ఇది అని చెప్పేసి. మీరు కనుక కొంతమంది గొప్ప గొప్ప చరిత్రకారుల యొక్క జీవిత చరిత్రలు కనుక చదివామంటే వాళ్ళ చిన్న స్థాయిలో నుంచి బీజం పడి ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఛత్రపతి శివాజీ, ఆయన యొక్క జీవిత చరిత్ర కనుక వెళ్ళాము అంటే దాదోజీ అనే ఒక ఆయన దగ్గర ఆయన శిష్యరికం పొందారు. ఆయన కరెక్ట్గా 3 సంవత్సరాల అప్పటి నుంచి అతనికి చక్రవర్తి అని పిలవడం మొదలెట్టాడు. అతను ఒక్కొక్కసారి భయపడేస్తే, చక్రవర్తి కదా నువ్వేంటి భయపడేది, నువ్వు అసలు అసమాన సూర్యుడివి, నువ్వు దేన్నైనా తిరగబడతావు అని అంటే అతను ఒక కర్ర తీసుకొని సైనికుల మీదకి వెళ్ళాడు కరెక్ట్గా 5 సంవత్సరాల వయసులోనే. అంటే అతని లోపల ధీరత్వాన్ని నింపాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళని నువ్వు దేనికి పనికిరావు, పక్కింటి బాబీని చూడు వాడు బాగా చదువుతున్నాడు నువ్వెందుకు చదవట్లేదు అని అంటే పక్కింటి బాబీ వేరు, వీళ్ళు వేరు, వీళ్ళే యూనిక్. వీళ్ళకి ఆ విధంగా ఆ స్పోర్టివ్నెస్ని జనరేట్ చేయాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ విధంగా మనం కనెక్టివిటీ కనుక పెంచుకుంటూ వచ్చామంటే ఎవరితో అయినా చేంజ్ అయిపోతుందండి. ఇదేదో పెద్ద అసాధ్యమైన థింగ్స్ కాదు. బట్ మనకున్నటువంటి రెగ్యులర్ టైమింగ్ సెన్స్ లేకపోవడం వల్ల పిల్లలతో మ్యాక్సిమం టైంని స్పెండ్ చేయకపోవడము, ఒకవేళ ఎక్కువగా చేస్తే వీళ్ళు ఇంకా ఏమైనా గిఫ్ట్లు అలాంటివి ఏమైనా అడతారేమో, లేకపోతే ముదిగారం చేసినటువంటి ఫీలింగ్ జనరేట్ అవుతుందేమో అని చెప్పి చాలామంది రిస్ట్రిక్టెడ్ పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్. వాళ్ళల్లో ఆ స్పోర్టివ్ కథలు చెప్పాలన్నమాట. ఇలా ఎందుకు జరిగింది, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి జరిగింది, ధీరత్వంతో కనుక పోరాడితే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాలి. అర్థమైంది సార్, నిజంగా చాలా చక్కగా వివరించారని. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఎన్నో చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం. కాలర్స్ అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలుసుకునేందుకు, అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేసేందుకు సంప్రదించవచ్చు. మరి బ్యాచెస్ ఎప్పుడు ప్రారంభం అవుతాయని వివరాలు తెలియజేస్తారు కదా. మరి ఆసక్తి గలవారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది నాటి అద్వైత క్రియా కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వివరాలకు సంప్రదించండి అద్వైత క్రియ, ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.